మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశ్వప్రసాద్. సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంతో అయితే మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాలకు వరద తాకిడి పెరుగుతుంది. కోనవరం మండలంలోని శబరి గోదావరి సంగమంలో 24 అడుగుల ఎత్తు వద్ద అయితే వరద నీరు ప్రవహిస్తూ ఉంది. మరోపక్క చింతూరు వద్ద శబరి 31 అడుగులకు చేరుకుంది. వరద నీరు కారణంగా ఏజెన్సీలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలకు అయితే అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎగువ నుండి శబరి గోదావరి నదులకు చేరుతున్న వరద నీరు విలీన మండలాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీరు కారణంగా కోనవరం వద్ద నీటి మట్టం 24 అడుగులకు చేరి ప్రవహిస్తూ ఉంది. కొండరాజుపేట కాజువేపైకి వరద నీరు చేరి రాకపోకలు ఆగిపోయాయి. అయితే నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా విఆర్పురం మండలంలోని అన్నవరం వాగు రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో చింతూరు మండలం డొంకరాయి మెయిన్ డ్యామ్ నుంచి 1,10,700 క్యూసెక్ల నీరుని అధికారులు విడుదల చేస్తున్న దృష్ట్యా శబరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు కోరుతున్నారు. మళ్ళీ శబరి ప్రవాహం పెరిగే దృష్ట్యా శబరి నది వైపు వాగుల వైపు శబరి నది వైపు కూడా ప్రజలెవరూ వెళ్ళొద్దని అధికారులు తెలుపుతున్నారు. సీలేరు డొంకరాయి మధ్యలో గల బొచ్చులూరు గ్రామం వద్ద గల వలసగడ్డ ఉధృతి వలన అయితే మాత్రం కోతకు గురైన బ్రిడ్జిలు దీంతో భద్రాచలం విశాఖపట్నం రాకపోకలకు పూర్తిగా స్తంభించాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలోని వాగులైతే పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు డొంకరాయి సీలేరు ప్రాజెక్టులు వరద నీరు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టుల నుండి 1,11,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భారత్ అయితే తెలిపారు. చింతూరు వద్ద శబరి నది గంటకు ఉధృతి ప్రవహించడంతో 34 అడుగులకైతే చేరుకుంది. శబరి నది ఉధృతితో ఆంధ్ర ఒరిస్సా వెళ్లే జాతీయ రహదారి 326పై వరద నీరు చేరడంతో రాకపోకలైతే స్తంభించాయి. సోకలేరు చీకటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతితో అధికారులు అయితే మాత్రం ప్రయాణాలు నిలిపివేశారు. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా వరద నీరు పెరగడంతో కొండరాజుపేట కాజువేపైకి వరద నీరు చేరింది. సుమారుగా 20 గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మాత్రం అల్లూరు జిల్లాలోని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే మాత్రం ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. అలాగే ఘాట్ రోడ్లలో భారీ వర్షాలు కూడడంతో వాహనాలు రాకపోకలను అయితే నిలిపివేశారు. అధికారులు సుమారుగా 2-3 నెలల్లో మూడోసారి ఈ ప్రాంతంలో వరద తాకిడి ఉండడంతో ఏజెన్సీ లోతట్టు గ్రామాలు అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే అల్లూరు నియోజకవర్గంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని 4 విలీన మండలాల్లో వరద ఉధృతి రోజుకి పెరుగుతూ ఉంటుండగా ఇటు మిగతా 7 మండలాల్లో కూడా గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. అటు దేవీపట్నం గోదావరి ఉధృతి పెరగడంతో గండిపోచమ్మ ఆలయం గత 4 రోజులుగా అయితే మాత్రం వరద నీటిలో అయితే మాత్రం ఉంది. అలాగే రాజవొమ్మింగి మండలంలోని పలు గ్రామాల్లో జడ్డంగి కానీ రాజవొమ్మింగి గ్రామ శివారుని గల శాంతినగర్లో కానీ తీవ్రమైన కొండకాలలో ప్రవహించడంతో ఎక్కడికెక్కడ ప్రజలైతే మాత్రం ఎటు కదలలేని పరిస్థితులు ఉన్నారు. ప్రధానంగా ఈ రోజువారీ కూలి పని చేసుకునే కూలీలు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే రోజు వారు కూలి పనికి వెళ్తేనే కానీ వారు పొట్టనిండని పరిస్థితి, వారి జీవనం సాగని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా అంటే ఇటీవల ఈ నెలలో అప్పుడు ఇది 2వసారి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో గత వాగులు పొంగి ప్రవహించడంతో వాళ్ళు పనిచేసేందుకు ఉపాధి పనులు కానీ ఏమీ లేకపోవడంతో అయితే మాత్రం చాలామంది కూలీలు నిరుపేదలు అయితే మాత్రం వారు పూట కావడానికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగుల వద్ద అయితే మాత్రం ఎవరు దాటవద్దని వారి ప్రాణాలను అయితే పోగొట్టుకోవద్దంటే మాత్రం ఇప్పటికే అధికారులు అయితే మాత్రం వారు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే అల్లూరు జిల్లా కలెక్టర్తో పాటు ఐటీడీఏ చింతూరు రంపచోడవరం ఐటీడీఏ పీఓలు కూడా ఇప్పటికే అయితే మాత్రం ఆయా ప్రాంతాలకు చేరుకొని వరద బాధితులు అయితే మాత్రం పరామర్శిస్తూ వారిని క్షేమంగా ఉండేందుకైతే అన్ని సహాయక చర్యలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లోని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వరద బాధితులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి బాధలను తెలుసుకుంటూ ఏదైతే వరద కారణంగా వారు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నామైతే చెబుతున్నారు. ఇప్పటికే కొండవాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో
దయచేసి ఎవరు కూడా కొండవాగులను దాటే ప్రయత్నం చేయవద్దని మాత్రం అధికారులు అయితే మాత్రం కోరుతున్నారు.